హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం శీఘ్రస్ఖలనాన్ని తగ్గించి సమయాన్ని పెంచేటటువంటి ఒక అద్భుతమైనటువంటి చిట్కా గురించి ఈరోజు మనం తెలుసుకుందామండి. చాలా మంది కూడా ఈ శీఘ్రస్ఖలనం సమస్యతో బాధపడుతున్నారు. దీన్ని ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు. అంటే మనం అనుకున్న సమయం కన్నా ముందుగానే మన ప్రమేయం లేకుండానే వీర్యం అనేది స్ఖలనం అయిపోతూ ఉంటుంది. సో దీనివల్ల చాలా మంది కూడా డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. అటు పురుషులు ఇటు స్త్రీలు కూడా చాలా మంది కూడా ఈ సందర్భాల్లో ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎంతో మంది కూడా దీనివల్ల గొడవలు, ఎన్నో రకమైనటువంటి సమస్యలు కూడా తెచ్చుకున్న వాళ్ళు లేకపోలేదు. అయితే మీరు కన్నా శీఘ్రస్ఖలనం సమస్యతో స్టార్టింగ్ లోనే భయపడుతూ ఉన్నట్లయితే, అంటే ఈ సమస్య ఇప్పుడే స్టార్ట్ అయింది అని కనుక మీరు భయంతో బాధపడుతున్నట్లయితే ఈ సమస్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా ఈ భయాలు, ఆందోళనలు, నెగిటివ్ థాట్స్ ఇలాంటివి మిమ్మల్ని మరింత కుంగపరుస్తాయి. దానివల్ల మరింత సమస్య అనేది క్రిటికల్ అవుతూ ఉంటుంది. చాలా మంది కూడా ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లో లేదా ఒక నిమిషం లోపే కనుక స్ఖలనం అయిపోతూ ఉన్నట్లయితే దాన్ని మనము శీఘ్రస్ఖలనంగా పరిగణలోకి తీసుకుంటాం. అంతేకాని ఎప్పుడో ఒకసారి కలిసినప్పుడు కానీ, 4-5 రోజుల గ్యాప్ తర్వాత కలిసినప్పుడు కానీ, అతిగా రొమాన్స్ చేసినప్పుడు కలవడం వల్ల కానివ్వండి, లేదా పరాయి స్త్రీలతోటి భయం వల్ల, టెన్షన్ వల్ల, ఎక్సైట్మెంట్ వల్ల, ఆందోళన వల్ల కలిసినప్పుడు కానివ్వండి, ఇలాంటి సందర్భంలో కనుక ఎప్పుడో ఒకసారి తరచుగా ఇలా అయితే కనుక దానికి భయపడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదండి. ఒకవేళ రెగ్యులర్ గా ఉన్నా, పార్టిసిపేషన్ లో ఉన్నా కూడా ఇలాగే అవుతుంది అని అనుకుంటే అప్పుడు మీరు నేను చెప్పబోయే ఈ చిట్కాను మీరు క్రమం తప్పకుండా కేవలము 15 నుంచి 30 రోజుల పాటు కనుక వాడినట్లయితే తప్పకుండా మంచి ఫలితాన్ని పొందడం జరుగుతుంది. సమయం అనేది 10 నుంచి 15 నిమిషాల వరకు పెరిగే అవకాశం 100% ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయే విధానం అనేది ఒకటే అయినప్పటికీ అందులో ఉన్నటువంటి ఉపయోగించేటువంటి పదార్థాలు డిఫరెంట్ గా ఉంటాయి. అందులో మీకు ఏది నచ్చితే, ఏది అందుబాటులో ఉంటే, ఏది చేసుకోగలం అనుకుంటే అది చేసుకోండి. ఓకేనా? సో ఇందులో ముందుగా మనం చెప్పబోయేది సొరకాయ. సొరకాయ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీనికి మీరు చేయవలసిన ఏంటంటే సొరకాయను పై పొట్టు గీకేస్తాం కదా, తీసేసి చిన్న ముక్కలు, మన సొరకాయ కూర అనుకున్నాం కదా, చిన్న ముక్కలుగా కట్ చేయండి. ఒక 20 ముక్కల్ని తీసుకోండి. సుమారుగా లోపల గింజలు కూడా కట్ చేసేయండి చిన్నగా. ఒక 20 నుంచి 25 ముక్కలు తీసేసుకొని వీటిని ఒక ప్యాన్ వేసి, ప్యాన్ లో ఒక చెంచాడు నెయ్యి వేసి దోరగా వేయించండి. ఓకేనా? ఇలా దోరగా వేయించిన తర్వాత దీనిని కొద్దిగా గోధుమ రంగులోకి మారడం జరుగుతుంది. ఇలా గోధుమ రంగులోకి వచ్చిన తర్వాత దాన్ని తీసుకొని ఒక బౌల్లో తీసుకొని దీనిపైన కొద్దిగా ఒక చెంచాడు నువ్వుల పొడిని, అదే విధంగా ఒక చెంచాడు కండ చక్కెరని, ఈ రెండింటిని కలపాలి. నువ్వుల పొడి, కండ చక్కెర రెండింటిని బాగా కలుపుకొని ఉదయం పూట పరికడుపునే తీసుకుంటూ ఉండండి. చిన్న బౌల్ అవుతుంది అంతే. దీన్ని ఒక టిఫిన్ లాగా ఉదయం పూట పరికడుపునే తీసుకోండి. ఇలా ప్రతిరోజు కనుక మీరు తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ శీఘ్రస్ఖలనం సమస్య అనేది పూర్తిగా తగ్గిపోతుంది. సమయం సుమారుగా 10 నుంచి 15 నిమిషాల పాటు పెరగడం జరుగుతుంది. కానీ కొన్ని జాగ్రత్తలు అవసరం. ఆ జాగ్రత్తలు ఏంటో నేను చివరిలో చెప్తాను. అది ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాల్సిందే. ఓకేనా? ఇకపోతే ఇదే సొరకాయ ప్లేస్ లో మనం ఇంకో కొన్ని ఐటమ్స్ కూడా ఉపయోగించుకోవచ్చు. అందులో వచ్చేసి కొబ్బరి. సొరకాయకు బదులుగా అదే విధంగా కొబ్బరికాయ ఉంటుంది కదా, కొబ్బరి కొట్టిన లోపల కొబ్బరికాయ వస్తుంది కదా, ఈ కొబ్బరికాయను కూడా అదే విధంగా చిన్న ముక్కలుగా కోసి, అదే విధంగా నేతిలో వేయించి, అదే విధంగా నువ్వుల పొడి, కండ చక్కెర కలుపుకొని తినవచ్చు. లేదా దీనికి బదులుగా ఇంకొకటి కూడా ఉందండి, గుమ్మడికాయ. దీనికి అదే విధంగా ఏ విధంగా అయితే నేను చెప్పానో అదే విధంగా గుమ్మడికాయను కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. మీకు గుమ్మడికాయ అంటే చాలా పెద్దగా అవుతుంది కాబట్టి నేను ఇచ్చే సజెషన్ సొరకాయ కానీ లేదా కొబ్బరికాయ కానీ, ఈ రెండిట్లో ఏదైనా సరే మీరు వాడుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఎలాంటి సమస్యలు లేకుండా ఈ శీఘ్రస్ఖలనం సమస్య అనేది పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఈ చిన్న చిట్కాలే కదా సార్, దీనివల్ల ఏమవుతుందంటే చిన్న చిట్కాలే కాదండి, దాని యొక్క ఎఫెక్ట్ అనేది శరీరం చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇక్కడ మనం నెయ్యి ఉపయోగిస్తాం నరాల బలానికి, అదే విధంగా నువ్వులను ఉపయోగిస్తాం హార్మోన్స్ డెవలప్మెంట్ కి, రక్త ప్రసరణ పెంచడం కొరకు. సొరకాయ కూడా శరీరాల్లో వేడిని తగ్గించి రక్త వృద్ధిని, రక్త పెంచడాన్ని, శుద్ధి చేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మనం అనుకుంటాం ఇంతే కదా, దీనిలో ఏం పని, ఎందుకంటే మనం రెగ్యులర్ గా తీసుకునేటివే కాబట్టి మనకు కామనే కదా అనిపిస్తూ ఉంటుంది. కానీ అవి రెగ్యులర్ గా వాడడం వల్ల చాలా రకమైనటువంటి ప్రయోజనాలు మనం పొందడం జరుగుతుంది. నేను చెప్పిన విధంగా ఏదైనా సరే ఉపయోగించుకోండి, తప్పకుండా మంచి ఫలితాన్ని పొందుతారు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఓకేనా? అండ్ ఒకవేళ కనుక సమస్య ఇంకా తీవ్రంగా ఉండి చాలా ఇబ్బంది పడుతున్నట్లయితే దీనికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుందండి. దీని కొరకు మీరు కింద స్కూల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి సంప్రదించి ఈ సమస్యలకు సలహాలని, సూచనల్ని, అవసరమైతే మెడిసిన్స్ కూడా మేము అందిస్తామండి. అవి వాడుకొని ఈ సమస్యను క్యూర్ చేసుకోవచ్చు.
ఇకపోతే జాగ్రత్తలు ఏంటి? ఈ జాగ్రత్తలు వచ్చేసి ఏంటంటే చాలా మంది కలిసే సందర్భాల్లో ఓవర్ ఎక్సైట్ అవ్వడం, ఓవర్ టెన్షన్లు పడడము, ఇలాంటివన్నీ పూర్తిగా కంట్రోల్ చేసుకొని మీ మైండ్ అనేది ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో అప్పుడే కలిసి ప్రయత్నం చేయాలి. అండ్ కలిసిన వెంటనే అంటే ఇన్సర్ట్ చేసిన వెంటనే, పార్టిసిపేషన్ చేసిన వెంటనే పటాపట్ చేయకుండా స్టాప్ అండ్ ప్లే టెక్నిక్ ను ఉపయోగించండి. అంటే చేయడం, వీరపడుతుందనే సిమ్టమ్స్ రాగానే ఆపడం, మళ్ళీ ఇన్సర్ట్ చేయడం, ఆపడం. దీనివల్ల ఏమవుతుందంటే అంగం మీద బ్లడ్ సర్క్యులేషన్ అనేది అప్ అండ్ డౌన్ అవడం వల్ల అక్కడ ఉన్నటువంటి కణాలలో కొంచెం బలం అనేది పెరగడం జరుగుతుంది. అలాగే నరాలకు కూడా కొంచెం బలం అనేది చేకూడడం అనేది జరుగుతుంది. ఇంకా స్టార్ట్ చేసామా అంటే అయిపోయేదాకా చేస్తే కొంతమందిలో ఇలాంటి ఇబ్బంది వస్తే టైం తీసుకుంటూ చేయండి. అండ్ ఇంకొకటి మెయిన్ గా ఏంటి అని అంటే చాలా మంది కూడా బయటికి వెళ్తూ ఉంటారు కదా, సేఫ్టీ లేదు, సెక్యూరిటీ లేదు, భయంగా ఉంటుంది అనే సందర్భాల్లో సాధ్యమైనంత వరకు ఇలాంటి వాటిని మీరు అవాయిడ్ చేయడమే మంచిది. అండ్ ఇలాంటి సందర్భాల్లో ఓవర్గా రొమాన్స్ చేయడం కూడా కరెక్ట్ కాదు. కొంతమంది ఓవర్ రొమాన్స్ లోనే ఇలాంటి ఎమోషనల్ అయిపోయి ఎమోషనల్ ఫీలింగ్స్ వచ్చేసి త్వరగా వీరం పడిపోయే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి. సో ప్రశాంతంగా ఉన్నప్పుడు వీలైతే నా బెస్ట్ సజెషన్, ఇలాంటి సమస్యతో బాధపడాలని నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ అండ్ నేను మా పేషెంట్స్కి ఇచ్చే సజెషన్ కూడా ఏంటంటే ఉదయం పూట పార్టిసిపేట్ చేయండి అని చెప్తుంటాం. ఎప్పుడు కూడా రాత్రి పార్టిసిపేట్ చేయడం కన్నా ఉదయం పార్టిసిపేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే రాత్రి అనేది మనం చాలా రకాల పనులు, ఒత్తిడిలు, టెన్షన్స్, వృత్తిపరంగా అన్ని చేసుకొని వచ్చి అలసిపోయి అన్నం తిని వెంటనే పార్టిసిపేట్ చేయడం వల్ల బాడీ చాలా అలసిపోయి ఉంటుంది. కాబట్టి కొన్ని సందర్భాలలో ఇలా జరిగే అవకాశం అనేది కూడా ఉంటుంది. అదే ఉదయం పూట అయితే ఏమవుతుంది అంటే మనకు మైండ్ కూడా చాలా పడుకుంటే లేస్తాం కాబట్టి మైండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. అదే ఉదయం పూటనే ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్స్ కూడా హెవీగా రిలీజ్ అవుతాయి. ఎప్పుడైతే మైండ్ ప్రశాంతం దొరుకుతుందో అప్పుడు హార్మోన్స్ కూడా హెవీగా రిలీజ్ అవుతాయి. కాబట్టి ఆ టైంలో ఎరెక్షన్స్ అధికంగా అవుతాయి. అండ్ టైమింగ్ బాడీ కూడా అంత రిలాక్స్ అయి ఉంటుంది కాబట్టి టైమింగ్ కూడా అధికంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. కొద్దిగా ఇలా ప్రయత్నం చేసి చూడండి, తప్పకుండా మంచి ఫలితాన్ని పొందడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం లేదండి. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు ఇంకా ముందు చాలా వస్తుంటాయి. అండ్ నేను చెప్పినట్టుగా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మమ్మల్ని కాంటాక్ట్ చేయవచ్చు. కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.